అందరికీ జై భీమ్. పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆ చిన్న పని వల్ల చిరంజీవి గారి జీవితంలో సాధించినటువంటి అన్ని బిరుదులు అనగా పద్మభూషణ్, పద్మవిభూషణ్ కూడా చిన్నబోయాయా అంటే అవునని నేనంటున్నా. చిరంజీవి గారి జీవితం చూసుకుంటే విజయం చిరంజీవి గారికి బానిసగా మారిపోయింది. సేవా కార్యక్రమాల్లో కూడా వారికి వారే సాటి. అటువంటి చిరంజీవి గారికి జీవితంలో ప్రత్యేకంగా వేరే కోరికలేమీ ఉండవు. చేసిన పోరాటాలు చాలు, సాధించిన విజయాలు చాలు. ఇక నా జీవితం ప్రజాసేవకే అంకితం అనుకొని రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి ఆయన దేంట్లో అడుగు పెడితే దాంట్లో విజయం. ఆయన బానిసగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో ఆయన రాజకీయ రంగంలోకి అడుగు పెట్టినప్పుడు మాత్రం పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పవచ్చు. ఆయన ఆర్థికంగా సంపాదించడం కోసం అడుగు వేసిన ప్రతి చోట విజయం ఆయనకి బానిసగా మారింది. అనేక సేవా కార్యక్రమాలు చేసిన చిరంజీవి గారు రాజకీయం అంటే సేవ కాబట్టి నా జీవితం ప్రజలకే అంకితం, ప్రజాసేవ చేయడానికే నేను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో పూర్తిగా వైఫల్యం చెంది ఆయన జీవితంలో ఒక చెరగని మచ్చగా మారిపోయింది రాజకీయం. అనేక మంది ఇతనికి రాజకీయాలు అవసరమా అని అవహేళన చేశారు. తను స్థాపించినటువంటి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి అతి కొద్ది కాలంలో రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అప్పటి వరకు అన్నబాటలో నడిచినటువంటి తమ్ముడు రాజకీయాల నుంచి మాత్రం తప్పుకోలేదు. నా అన్న అన్ని రంగాల్లో విజయం సాధించారు. ఈ రాజకీయ రంగంలో ఓటమి పాలవడం నేను ఒప్పుకోను, నా అన్నను గెలిపించి తీరుతాను అని ఎవరికి చెప్పకపోయినా తన మనసులో తను అనుకున్న విషయం ఇదే. అన్న రాజకీయాల నుంచి తప్పుకున్న తమ్ముడు తప్పుకోకపోతే అనేక మంది అన్నే రాజకీయాల్లో నిలబడలేకపోయాడు, తమ్ముడు ఏం చేస్తాడు, తమ్ముడు ఆవేశపరుడు, అటువంటి ఆవేశపరుడు రాజకీయాలకు అవసరమా, రాజకీయాల్లో నిలవగలుగుతాడా అని అనేక సందేహాలు, అనేక మంది అవహేళన కూడా చేశారు. మీ అన్నే రాజకీయాల నుంచి తప్పుకున్నాడు రాజకీయాలు చేయలేక, నువ్వు ఎంత అని అన్ని విన్నాడు, అన్ని అవమానాలను భరించాడు. కట్ చేస్తే అన్న చిరంజీవి గారు సీఎం అయి ప్రజలకు సేవ చేయాలనుకున్నారు, కానీ కల కలగానే మిగిలిపోయింది. సీఎం అవ్వాలనుకున్న కలగానే సీఎంఏ కాదు, పీఎం నరేంద్ర మోడీ ప్రధాని కుర్చీలో కూర్చోవాలన్నా పవన్ కళ్యాణ్ మద్దతు లేకపోతే కుదరదు. అటువంటి విజయం సాధించిన పవన్ కళ్యాణ్ మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం స్వీకారం చేస్తున్న సమయంలో మనం చూసుకుంటే స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది పవన్ కళ్యాణ్ గారు. వారేం చేశారు? బాబు గారు ప్రమాణ స్వీకార వేదిక పైన పవన్ కళ్యాణ్ గారు నడిచొస్తుంటే అతిరథ మహారథులైనటువంటి భారతదేశ ప్రధానమైనటువంటి అతి శక్తివంతమైన నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారు కూడా రెండు చేతులెత్తి నమస్కరించి, అంతేకాకుండా అక్కడున్నటువంటి అతిరథ మహారథులందరూ కూడా లెగిచి నిలబడి రెండు చేతులతో పవన్ కళ్యాణ్ గారికి నమస్కరించిన పరిస్థితి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి విజయం. అలా పవన్ కళ్యాణ్ గారు నడిచొస్తుంటే అన్న కళ్ళల్లో ఆనందం చూడండి. అక్కడ ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ నమస్కారం చేసుకుంటూ వెళ్ళి చివరిగా వచ్చి అన్న రెండు కాళ్ళపై పడి ఆశీర్వాదం తీసుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ ఒక్క క్షణం చాలు అన్నగా చిరంజీవి గారు సాధించిన ఘనతలన్నీ తుడిచిపెట్టుకుపోవడానికి. ఆ క్షణం అనుకుంటారు జనసేన సైనికులైనా, మెగా అభిమానులైనా, తెలుగు చలనచిత్ర అభిమానులైనా, తెలుగు ప్రేక్షకులైనా ప్రతి ఒక్కరు చిరంజీవి గారు రాజకీయంగా ఓడిపోలేదు అని గర్వించేదగ్గ సమయం అది. వారే కాదు, చిరంజీవి గారు కూడా నేను రాజకీయంగా ఓడిపోలేదు, నా తమ్ముడు నన్ను గెలిపించాడు అనే విజయ గర్వంతో ఉన్నప్పుడు చిరంజీవి గారు సాధించినటువంటి ఘనతలు పద్మభూషణ్, పద్మవిభూషణ్, అంతేకాకుండా అన్ని బిరుదులు కూడా ఈ పవన్ కళ్యాణ్ ఏంటి ఇలా చేశాడు, ఈ పని చేయడం వల్ల మేమందరం చిన్నబోవాల్సి వచ్చిందే, ప్రధాన మోడీనే కుర్చీలో కూర్చోవాలంటే ఆయన మద్దతు ఉండాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు ఈ పవన్ కళ్యాణ్. అన్నకి ఇంతకంటే గర్వకారణం ఏముంటుంది? తమ్ముడిగా అన్నకు అందించిన విజయం ముందు మేమందరం చిన్నబోవాల్సిందే అని ఒకంత ఆలోచనలో పడ్డాయంట పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులన్నీ. కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.